బాగి మిక్సీలో క్యారెట్ జ్యూస్ చేస్తూ ఉంటుంది. హమ్మయ్య! మిక్సీ కూడా కాదు. ఈ మనోహరి బాగీని చంపటం ఏమో తెలీదు కానీ నేను చచ్చిపోయేలా ఉన్నాను. టెన్షన్‌తో చచ్చిపోతున్నాను అని చెంబ మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అంజు రావటంతో, "ఏంటంజు ఈరోజు స్కూల్‌కి వెళ్ళనని చెప్పావంట. స్కూల్‌లో ఏమైనా ఎక్కువగా హోంవర్క్ ఇచ్చారా? అందుకే నువ్వు వెళ్ళలేదా?" అని బాగి అడుగుతూ ఉంటే, "లేదు మిస్సమ్మ. ఈరోజు ఎందుకో నీకు తోడుగా ఉండాలనిపిస్తోంది. అందుకే నేను వెళ్ళలేదు" అని అంజు అంటుంది. "ఎందుకంజు నీకెందుకలా అనిపిస్తోంది?" అని బాగి అడగటంతో, "ఏమో మిస్సమ్మ నాకైతే తెలీదు. నీకు మాత్రం ఈ రోజంతా నేను తోడుగా ఉంటాను" అని అంజు అంటే, "నువ్వు నాకు తోడుగా ఉంటే మా అక్క నాకు తోడుగా ఉన్నట్లే ఉంటుంది అంజు" అని అంటూ, "మీ డ్యాడీ అడిగితే ఏం చెప్తావు?" అని బాగి అంటుంది. "డ్యాడీకి నేనేదో ఒకటి చెప్తానులే మిస్సమ్మ" అని అంజు అనడంతో, "సరే సరే నువ్వు వెళ్ళి హాల్‌లో కూర్చొని ఉండు. నేను వంట త్వరగా పూర్తి చేసుకువస్తాను" అని బాగి చెప్తుంది. అలాగేనని అంజు వెళ్తుంది. "వెళ్ళవే వెళ్ళు. ఈరోజు మీ ఇద్దరిని కాదు కాదు బాగి కడుపులో ఉన్న బిడ్డతో సహా ముగ్గురిని మీ అమ్మ దగ్గరికే నేను నిన్ను పంపిస్తాను కదా" అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే రణవీర్ అమర్ వాళ్ళ ఇంటి బయట కారులో బ్లాక్మెన్ వేషంలో కూర్చొని మనోహర్కి ఫోన్ కాల్ చేస్తాడు. "ఎక్కడ రణవీర్?" అని మనోహరి అడగటంతో, "నేను అమర్ ఇంటి బయటే ఉన్నాను. అమర్ ఇంట్లో లేడు కదా" అని రణవీర్ అంటే, "లేడు, జాగింగ్కి వెళ్ళాడు. అమర్ వచ్చే లోపల నువ్వు పని పూర్తి చేసుకు వెళ్ళాలి" అని మనోహరి చెప్పడంతో, "అలాగే వస్తున్నా" అని రణవీర్ ఫోన్ పెట్టేస్తాడు. "చెంబా ఇలా రా" అని మనోహరి సైగ చేయటంతో, "ఏంటి మనోహరి" అని చెంబా వస్తుంది. "ఇదిగో ఈ మాస్క్‌ని పెట్టుకో. కాసేపట్లో బ్లాక్‌మెన్ వచ్చి విషవాయువుని ఇంట్లో వదిలేసి వెళ్తాడు. ఆ విషవాయువుని మనం పీల్చుకోకుండా మన ప్రాణాలు మనం కాపాడుకోవాలంటే ఇదిగో ఈ మాస్కే మనల్ని రక్షిస్తుంది. ఇదే నా ప్లాన్" అని మనోహరి చెప్పటంతో, "ఇదా నీ ప్లాను? అమ్మో! ఇందాకటి నుంచి నువ్వేం ప్లాన్ చేశావో అని నేను చచ్చిపోతున్నా. సరే సరే ఇలా ఇవ్వు" అని ఇద్దరు మాస్కులు పెట్టుకుంటారు. అప్పుడే రణవీర్ బ్లాక్‌మెన్ వేషంలో లోపలికి వచ్చి గుమ్మం దగ్గర నిలబడి మొత్తం గమనించుకుంటూ ఉంటే బాగి అంజుకి డౌట్లు క్లియర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే రణవీర్ ఇక ఒక బాంబుని వెలిగించి లోపలికి విసిరిపడేయటంతో, "హేయ్ ఎవరు నువ్వు?" అని బాగి అరుస్తూ ఉంటుంది. ఈ లోపలే అది కాస్త పేలిపోయి విషవాయువు ఇంటి నిండా నిండుకుంటూ ఉంటుంది. వెంటనే రణవీర్ డోర్‌లని క్లోజ్ చేసేస్తాడు. బాగి డోర్ తెరవడానికి ప్రయత్నిస్తూ ఉంటే రణవీర్ లాక్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అమర్ అప్పుడే జాగింగ్ పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. "ఇది విషవాయువులా ఉంది అంజు. నువ్వు పీల్చుకోకు, కాస్త కంట్రోల్ చేసుకో" అని బాగి తనని తాను అసలు కంట్రోల్ చేసుకోకుండా తన చీర చెంగుతో అంజు నోటిని, ముక్కును మొత్తం కూడా మూసేస్తూ ఉంటుంది. తన ప్రాణాలు లెక్క చేయకుండా ఆ పిల్లని కాపాడాలని చూస్తోంది. "ఎంత గుండె ధైర్యం ఈ బాగీకి" అని చెంబ అంటుంటే, "కాసేపట్లో ఆ గుండె ఆగిపోతుందిలే, చూస్తూ ఉండు చెంబ" అని మనోహరి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. అమర్ వస్తూ ఉంటే రణవీర్ పారిపోతూ ఉంటాడు. అమర్‌ని చూసిన రణవీర్ పరుగులు పెడుతూ కారు దగ్గరికి వెళ్తూ ఉంటే, "రేయ్ ఆగరా" అంటూ అమర్ రణవీర్ వెనకాలే పరుగులు పెడుతూ కారు దగ్గరికి వస్తాడు. అయితే ఈ లోపలే రణవీర్ బ్లాక్‌మెన్ వేషంలో అక్కడి నుంచి పారిపోవటంతో అమర్ కాస్త దూరం వెంటపడి ఇక కారు వెళ్ళిపోవటంతో తిరిగి ఇంటికి వస్తాడు. లోపల నుంచి విషవాయువు బయటికి వస్తూ ఉంటుంది. "బాగీ నేను వచ్చేసాను. నీకేమీ కాదు. నేను లోపలికి వస్తున్నాను" అని అమర్ ముఖానికి కర్చీఫ్ కట్టుకొని డోర్‌ని పగలగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. "అంజు జాగ్రత్త అంజు, నువ్వు పీల్చుకోకు" అని బాగి చెప్తూ స్పృహ కోల్పోతుంది. మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటే అప్పుడే అమర్ డోర్‌ని బద్దలు కొడుతూ ఉంటాడు. "అయ్యో! ఈ అమర్ వచ్చేసాడేంటి" అని మనోహరి చాలా బాధపడుతూ ఉంటుంది. అలా అమర్ ఒక 4, 5 సార్లు డోర్‌ని బద్దలు కొట్టడంతో అది కాస్త ఓపెన్ అయిపోతుంది. అంజు అయితే "మిస్సమ్మ, మిస్సమ్మ" అని చాలా కంగారు పడుతూ బాగి పక్కనే కూర్చొని ఉంటుంది. "అంజు నువ్వు బయటికి వెళ్ళు, బాగిని నేను బయటికి తీసుకువస్తా" అని అమర్ చెప్పి, అమర్ "బాగి లే లే నన్ను చూడు" అంటూ మోసుకొని బయటికి తీసుకువస్తాడు. ఇక లాన్‌లో పడుకోబెట్టి కాళ్ళు చేతుల్ని రుద్దుతూ ఉంటే, "మిస్సమ్మ కళ్ళు తెరువు, ఒకసారి చూడు మిస్సమ్మ" అని అంజు ఇంకా దగ్గుతూ ఉంటుంది. "బాగి కళ్ళు తెరువు, కళ్ళు తెరువు" అని అమర్ విలవిల్లాడిపోతూ ఉంటే అప్పుడే మనోహరి చెంబ ఏమీ తెలియనట్లు బయటికి వచ్చి, "అమర్ నువ్వు లేని సమయం చూసుకొని ఆ బ్లాక్‌మెన్ వచ్చి స్మోక్ బాంబుని లోపల వేసేసి వెళ్ళాడు అమర్. వెంటనే హాస్పిటల్‌కి ఫోన్ చెయ్యి అమర్. బాగి ఎలా ఉందో ఏంటో" అని మనోహరి చెప్తుంది. "ఇది ఆల్రెడీ సగం చచ్చింది. హాస్పిటల్‌కి తీసుకువెళ్ళినా ఇది బ్రతకదు కాక బ్రతకదు, పూర్తిగా చచ్చిపోతుంది" అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అమర్ హాస్పిటల్‌కి కాల్ చేయటంతో వెంటనే అంబులెన్స్‌లో బాగీని హాస్పిటల్‌కి తీసుకువస్తారు. డాక్టర్ డాక్టర్ స్మోక్ బాంబ్ అటాక్ జరిగింది. పాయిజన్ బాగా పీల్చేసింది.
పైగా తాను ప్రెగ్నెంట్ కూడా. చూడండి డాక్టర్ బ్రతికించండి అని అమర్ వేడుకుంటూ ఉంటే, మేము చూసుకుంటాము మీరు ఇక్కడే వెయిట్ చేయండి అని బాగీని థియేటర్ లోపలికి తీసుకువెళ్తారు. బాగీ నీకేం కాదు బాగీ నువ్వు ధైర్యంగా ఉండు అని అమర్ ఒకవైపు చెప్తూ తాను బాధపడుతూ ఉంటాడు. మిస్సమ్మ నీకేం కాదు మిస్సమ్మ అని అంజు కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. డాక్టర్ బాగీని చెక్ చేస్తూ ఉంటే, మిస్సమ్మకి ఏమీ కాదు కదా డాడ్, నాకు మిస్సమ్మ కావాలి, నాకు చెల్లి కూడా కావాలి డాడ్ అని అంజు ఏడుస్తూ ఉంటే, మిస్సమ్మకి ఏమీ కాదు అంజు, బేబీకి కూడా ఏమీ కాదు అని అమర్ ధైర్యం చెప్తూ ఉంటాడు. అసలు ఆ బ్లాక్ మెన్ కోపం ఉంటే నన్ను ఏదైనా చేయాలి కానీ బాగీని చంపటం ఏంటి అమర్, నాకు చాలా బాధగా ఉంది అని మనోహరి తెగ నటిస్తూ ఉంటుంది. బాగీకి ఏమీ కాదు మనోహరి అని అమర్ చెప్తాడు. పైగా బాగీ కడుపుతో కూడా ఉంది. బాగీకి ఏదైనా అయితే నన్ను నేను క్షమించుకోలేను అమర్. ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా నా వల్లనే జరిగింది. నన్ను క్షమించు అమర్ అని మనోహరి నటిస్తూ ఉంటే, మేడం మీరు ఎమోషన్ కాకండి. మేడం గారికి ఏమీ కాదు. రండి మనం పక్కకు వెళ్దాం అని చెంబ అంటుంది. ఏం తెగ నటించేస్తుందో చూడు. చేసిందంతా చేసేసని చెంబ మనసులో అనుకుంటూ ఉంటుంది. అమర్‌ని పట్టుకొని ఏడుద్దామనుకుంటే, "ఎందుకు నన్ను పక్కకు తీసుకొస్తున్నావు?" అని మనోహరి అంటే, "నువ్వు చేస్తున్న ఓవర్ యాక్టింగ్‌కి అమర్‌కి డౌటొచ్చేలా ఉంది. అందుకే నేను పక్కకు తీసుకొచ్చాను" అని చెంబ అంటే, "నేను అంత ఈజీగా ఎలా దొరికిపోతాను? కాసేపట్లో ఆ బాగి చస్తుంది. నేను ఇంకా నా యాక్టింగ్ డోస్ పెంచేస్తాను. అమర్‌కి దగ్గరవుతాను. చూస్తూ ఉండు" అని మనోహరి అంటుంది. అప్పుడే రామూర్తి పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి, "బాబుగారు నా కూతురికి ఏమైంది?" అని ఏడుస్తూ అడుగుతూ ఉంటే, "విషవాయువు ప్రయోగం జరిగింది మావయ్య గారు. ట్రీట్మెంట్ చేస్తున్నారు" అని అమర్ చెప్తాడు. ఐసీయూ అద్దంలో నుంచి బాగిని చూసి రామూర్తి గుండెలు పగిలేలా బాధపడుతూ, "ఎవరు బాబు ఇదంతా చేసింది?" అని ప్రశ్నిస్తూ ఉంటే, "ఇంకెవరు ఆ బ్లాక్ మెనే" అని మనోహరి చెప్తుంది. "నా ప్రాణాలు తీద్దామనుకొని ఇదిగో బాగీ పైన అటాక్ చేసి వెళ్ళాడు" అని మనోహరి చెప్తే, దాంతో రామూర్తి చాలా షాకింగ్‌గా, "బ్లాక్ మెనా? అతను అలాంటి పని చేయడని" చెప్పడంతో మనోహరి, అమర్ చాలా షాకింగ్‌గా వింటూ ఉంటారు. "బ్లాక్ మెన్ కాదని మీరెలా చెప్పగలరు?" అని మనోహరి అంటే, "నాకెందుకో అతను కాదనిపిస్తోంది. వేరే ఎవరైనా అయి ఉంటారు" అని రామూర్తి అంటే, "బ్లాక్ మెన్ తప్పించుకోవటం నా కళ్ళతో నేను చూశాను మామయ్య గారు" అని అమర్ అంటాడు. "బ్లాక్ మెన్ వేషంలో వేరెవరైనా వచ్చి ఈ పని చేసి ఉండొచ్చు కదా బాబు, ఇది వేరొకరి పని అయ్యుండొచ్చు కదా" అని రామూర్తి అంటాడు. "ఆ బ్లాక్ మెన్ ఏదో మీరే అయినట్లు వేరే వాళ్ళని మీరెలా చెప్పగలుగుతున్నారు" అని మనోహరి అంటే, "ఆ బ్లాక్ మెన్ అటాక్ చేసింది నీపైన కదమ్మా, మరి ఆ బ్లాక్ మెన్ నీపై అటాక్ చేయకుండా బాగీని ఎందుకు చంపాలనుకుంటాడు? కాబట్టి ఖచ్చితంగా ఇది బ్లాక్ మెన్ పని కానే కాదు, ఇది వేరొకరి పనే. బ్లాక్ మెన్ అయితే నిన్ను చంపేవాడు. ఖచ్చితంగా ఇది బ్లాక్ మెన్ పని కానే కాదు. బ్లాక్ మెన్‌ని అడ్డు పెట్టుకొని ఇది ఖచ్చితంగా బాగీని చంపటానికే వచ్చారు. ఇది బ్లాక్‌మెన్ పని కానే కాదు" అని రామూర్తి తేల్చి చెప్పేయటంతో మనోహరి చాలా షాకింగ్‌గా వింటూ ఉంటుంది. ఇక అమర్ కూడా పూర్తిగా ఆలోచిస్తూ ఉంటాడు. అవును మామయ్య గారు చెప్పింది నిజమే కదా! బ్లాక్‌మెన్ అయితే మనోహర్‌ని చంపుతాడు. బాగీపై ఎందుకు అటాక్ చేస్తారు? అంటే బ్లాక్‌మెన్‌ని అడ్డు పెట్టుకొని వేరెవరో బాగీని చంపటానికి వచ్చారు. అప్పుడు ఆరుని, ఇప్పుడు బాగీని ఎవరై ఉంటారు అని అమర్ ఆలోచిస్తూ ఉంటాడు.